హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 టాప్ 3 కంటెస్టెంట్ శివాజీ గారు అయితే కాకినాడ పిల్ల అనే ఒక యూట్యూబర్కి అయితే తనైతే ఇంటర్వ్యూ ఇచ్చారనమాట. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తను పల్లవి ప్రశాంత్ గురించి చాలా అద్భుతంగా చెప్పాడు. పల్లవి ప్రశాంత్ ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు. ఎన్నో కొన్ని లక్షల వేల మందికి తను ఇన్స్పిరేషన్ అమ్మా. నిజంగా అలాంటి వాళ్ళు బయటికి రావాలి. ఇంకా ఎందుకంటే కామన్ మ్యాన్గా అబ్బాయి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రైతు బిడ్డ అంటారు. రైతు బిడ్డలు అందరూ రైతు బిడ్డ అమ్మా, అబ్బాయి ఒక్కడే కాదు. కానీ ఆ అబ్బాయిలో కొన్ని స్పెషల్ టాలెంట్స్ ఉన్నాయి. ఆ అబ్బాయి నిజంగా నేను విన్నర్ అవ్వాలని కోరుకున్నాను అని తను చెప్పాడనమాట. అలానే అమర్దీప్ చౌదరికి జరిగిన అన్యాయం గురించి తనైతే మాట్లాడాడనమాట. అమర్దీప్ చౌదరిని ఆ విధంగా పల్లవి ప్రశాంత్ అభిమానులు ఆ విధంగా చేయడం చాలా తప్పు. కానీ తను కూడా పల్లవి ప్రశాంత్ కూడా బయట ఇంటికి వెళ్ళిపోయింటే బాగుండు. కానీ రోషన్ నిర్వహించి అంతమంది ప్రజలకు తను ఏ విధంగా సమాధానం చెప్పాలి ఏంటిని తను తెలియక ఏదో క్షణికావేశంలో ఆ విధంగా రోడ్స్ చేశాడు తప్ప నిజంగా అబ్బాయి చాలా మంచి అంటూ తనైతే చెప్పుకొచ్చారనమాట. అదేవిధంగా ప్రిన్స్ యావర్ అండ్ శివాజీ, దాని తర్వాత పల్లవి ప్రశాంత్ ముగ్గురు కూడా ఏమన్నా మూవీ ప్లాన్ చేస్తున్నారంటే అవునమ్మా, ఖచ్చితంగా త్వరలో మీకు నేను చెప్తాను. మూవీ చేయాలనుకుంటూ ఉన్నాము. పల్లవి ప్రశాంత్ అయితే మెయిన్ క్యారెక్టర్గా ఉండబోతున్నాడు అయితే చెప్పారనమాట. పల్లవి ప్రశాంత్ గురించి తను స్టార్టింగ్ బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా ఎండ్ వరకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. అయిపోయిన తర్వాత కూడా మూవీ కూడా తీస్తాను, వాడు మెయిన్ లీడ్ చేస్తున్నాడు అని తను చెప్పినప్పుడు పల్లవి ప్రశాంత్ అభిమానులకు చాలా హ్యాపీగా అనిపించుంటుంది. ఎందుకంటే ఒక సామాన్యుడిగా వచ్చి అతను ఒక మట్టి బిడ్డ, భూమి బిడ్డ, రైతు బిడ్డ, ఇన్ని కష్టాలు పడే టైటిల్ గెలిచి వచ్చిన అమౌంట్ కూడా తన పేదలకు ఇస్తానని చెప్పాడంటే నిజంగా మంచి మనసమ్మ అంటూ తనైతే మాట్లాడుకుంటూ వచ్చాడు. నెక్స్ట్ సీజన్స్ కూడా వచ్చారు. నిజంగా కనీసం ఒకరినైనా కామన్ మ్యాన్ తీసుకుంటే భవిష్యత్తులో మంచిగా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిగా మనం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతాము. పల్లవి ప్రశాంత్ అంటే అతను ఒక్కడే కాదు, మేమందరం కూడా రైతు బిడ్డలే. మా తాత వాళ్ళు కూడా రైతు బిడ్డలే, మా నాన్న వాళ్ళు కూడా రైతులేమ్మా. మేమందరం చాలా కష్టపడి వచ్చాము. రైతు కష్టం మాకు తెలుసు. ఆ అబ్బాయి హౌస్లో ఎంత బాగా గేమ్స్ ఆడంటే అది నాకు మాత్రమే తెలుసు. అంత బాగా ఆడాడు. కొంతమంది మమ్మల్ని చాలా బ్యాట్ చేయాలని ట్రై చేశారంటూ శోభాస్ డే గురించి కూడా మాట్లాడడం జరిగిందనమాట. అంటే వాళ్ళే కాబట్టి తను బ్యాట్ చేయాలని ట్రై చేసింది. వాళ్ళు ఎన్ని మమ్మల్ని ఇది చేసినా సరే మేము అయినా నెట్టుకుంటూ ఖచ్చితంగా విన్నర్ అవ్వాలని మేము ఆశించాము. ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గెలిస్తే నేను గెలిచినట్టే, నేనే గెలిచేవాడిని ఖచ్చితంగా. కానీ పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ గెలిచి నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అని శివాజీ గారు చెప్పారు. అది త్వరలో సినిమాతో కూడా రాబోతున్నాడు అని అయితే ఇన్ఫర్మేషన్. సో ఈ వీడియోపై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.